హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే ర్యాడ్ అంటే ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇది దేనికి సక్సెస్ అనుకోవచ్చు అంటే ప్రీవియస్గా మనం ప్రోటోటైప్ మోడల్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం కదా. ఇది దాని కొంచెం ఫ్యూచర్స్ యాడ్ చేసుకుని కొన్ని ఫంక్షన్స్ యాడ్ చేసుకుని దీని అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది 1980s. ఓకేనా. ర్యాడ్ అంటే ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఈ టాపిక్ గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఎవరైనా మన టైం ఫస్ట్గా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. చాలా మంది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది క్లియర్గా కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు ఏదైతే నేను మీకు ర్యాడ్ అంటే ఏంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను. తర్వాత పీపీటీ ప్రెజెంటేషన్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రతి పాయింట్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ ర్యాడ్ అంటే చెప్పాను కదా, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ని ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం మేజర్గా. ప్రీవియస్గా ప్రోటోటైప్ మోడల్లో ఎలా చేసామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. స్టాక్ హోల్డర్స్ ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రోటోటైప్ని స్టెప్ బై స్టెప్ ఫంక్షన్స్ యాడ్ చేసుకుని ఫ్యూచర్స్ యాడ్ చేసుకుని డెవలప్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే స్టాక్ హోల్డర్స్తో పాటు యూజర్స్ కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. యూజర్స్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది. అట్ ద సేమ్ టైం ఎన్న రిస్కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇనిషియల్ స్టేజెస్ అನ್ನು సార్ట్ అవుట్ అవుతాయి. ఈ ఫ్యూచర్స్తో ఈ ర్యాడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ ప్రోటోటైప్ మోడల్ ఎవరికైతే బాగా అర్థమైందో ఇది ఇంకా చాలా అర్థమవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇంకా ఎవరైనా ప్రోటోటైప్ మోడల్ గురించి తెలుసుకోకపోతే నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మన ఛానల్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లేలిస్ట్లో. ఒకసారి ఈ ప్రోటోటైప్ మోడల్ అయితే చూసి అయితే రండి. మీకు ఇంకా ఈ ర్యాడ్ అనేది క్లియర్గా బెటర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు పీపీటీ స్లైడ్స్లోకి వెళ్ళి కంప్లీట్గా ర్యాడ్ గురించి ఇన్ డెప్త్గా అయితే తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఆ వీడియోలో మీకు క్యారెక్టరిస్టిక్స్, పేజెస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మొత్తం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. డైరెక్ట్గా ఇప్పుడు మనం పీపీటీ స్లైడ్స్లోకి అయితే మూవ్ అవుదాం. లెట్స్ గో టు ద వీడియో. ఏంటంటే ర్యాడ్ అంటే ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్. దీని గురించి ఈ వీడియోలో అయితే మనం ఇన్డెప్త్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైతే ఇక్కడ నేను పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. దాని ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఈ పీపీటీ అయితే యాక్సెస్ చేయొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ పీపీటీ, పీడిఎఫ్స్, నోట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇంకా డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఒక పీడిఎఫ్స్ అండ్ పీపీటీస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. లెట్స్ గో టు ది వీడియో. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను నుంచి కష్టపడతాము. రీసెంట్గా 3K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మోర్ హైస్ అయితే నేను రీచ్ అవుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే. ఫస్ట్ అసలు ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ అంటే ఏంటి, ముందు దాని గురించి తెలుసుకుందాం. ఇందులో మన పేరులోనే ఉంది ర్యాపిడ్. ర్యాపిడ్ అంటే ఏంటి, ఫాస్ట్గా, వేగంగా అప్లికేషన్ డెవలప్ చేయడం. ఆ పాయింట్ మీకు అర్థమైతే నెక్స్ట్ చాలా సింపుల్గానే ఉంటుంది. ప్రీవియస్గా నేను ప్రోటోటైప్ మోడల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కేస్ ఎవరైనా ప్రోటోటైప్ మోడల్ చూడకపోతే నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, ఆర్ఎల్స్ మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే మీరు చూడండి. ప్రోటోటైప్ మోడల్ అర్థమైన వాళ్ళకి బాగా ఇది చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ఒక 5-7 మినిట్స్ ఉంటుంది ఆ వీడియో. అది ఒకసారి ప్రోటోటైప్ మోడల్ గురించి తెలుసుకుని ఇక్కడికి వస్తే మీకు ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఓకేనా. మీ ఇష్టం, నేను ఐకార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ దీని ఒక డెఫినేషన్ పరంగా కన్నా ముందు దీని ఎగ్జాంపుల్ నేను చెప్పేస్తాను, అప్పుడే దానిలోకి వెళ్దాం. ఎవరైతే జేమ్స్ మార్టిన్ అనే అతను 1980లో ఈ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్ మోడల్ అనేది కనుక్కున్నాడు. దీనికన్నా ముందు ఉండేది ఏంటంటే ప్రోటోటైప్ మోడల్. దీనికి లింక్ ఏంటంటే ఏదైతే ప్రోటోటైప్ మోడల్లో ఏదైతే క్విక్గా మనం అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తామో ఒక ప్రోటోటైప్ డిజైన్ చేసుకుని అక్కడ ఓన్లీ స్టాక్ హోల్డర్స్ మాత్రమే ఉండేవారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ అనే వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు. దీనికి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఆ యూజర్స్ అనమాట. ఓకేనా. మళ్ళీ చెప్తాను చూడండి. ఏదైతే ప్రోటోటైప్ మోడల్ డెవలప్ చేసేటప్పుడు కంప్లీట్ ప్రాజెక్ట్ కాకుండా ఒక లేఅవుట్ కింద ఒక డిజైన్ పరంగా తీసుకుని స్టాక్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అది ప్రోటోటైప్ మోడల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఏదైతే ఒక ప్రోటోటైప్ డిజైన్ చేసుకుని మన స్టేక్ హోల్డర్స్ దగ్గరికి వెళ్తామో వాళ్ళతో పాటు యూజర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఆ ఇన్వాల్వ్మెంట్తోని ఇది డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట ఫాస్ట్గా. మీకు క్యారెక్టరిస్టిక్స్కి,
నెక్స్ట్ ఫేజెస్కి వెళ్ళేటప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. జస్ట్ ఇదే మెయిన్గా ర్యాడ్ అంటే ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ అండ్ ఎంఫసైజెస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది చాలా క్విక్గా జరుగుతుంది ఇందులో. అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ప్రోటోటైప్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ మోడల్లో ఫాస్ట్గా ఉంటుంది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంట, జేమ్స్ మార్టిన్ అనే అతను 1980s దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేశాడు. ఓకేనా. దీని ఒక డిజైన్ ఎలా ఉంటుందంటే, మనం డెవలప్ చేసేటప్పుడు ఇది మాడ్యూల్స్ కింద స్ప్లిట్ చేస్తాం. ప్రోటోటైప్తో అలా కాదు, ఇందులో కంప్లీట్గా మనం మోడల్స్ కింద స్ప్లిట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని ఎక్కడైతే ఒకదాని నుంచి ఇంకో దానికి కనెక్షన్ లేని ఫేజెస్ ఉంటాయి కొన్ని చోట్ల, వాటిని మేజర్గా మనం మాడ్యూల్స్ కింద స్ప్లిట్ చేస్తాం. ఇది పార్ట్ 1 అని, ఇది పార్ట్ 2 అని, ఇది పార్ట్ 3 అని, అలాగా 3 మాడ్యూల్స్ కింద స్ప్లిట్ చేసి అది ప్యారలల్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఇందులో ఎప్పుడైతే ఒక మాడ్యూల్ కంప్లీట్ అయిందో దాని ఒక ప్రజెంటేషన్ స్టేక్ హోల్డర్స్కి ఇస్తారు. అక్కడ యూజర్స్ కూడా ఉంటారు. ఏమైనా చేంజెస్ చెప్తే మళ్ళీ చేంజ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలా లేఅవుట్ ఒక లైఫ్ సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మోడలింగ్ చేసి, బిజినెస్ మోడలింగ్ చేసి, తర్వాత డేటా మోడలింగ్ చేసి, ప్రాసెస్ మోడలింగ్ చేసి, తర్వాత ఫైనల్గా అప్లికేషన్ అనేది జనరేట్ చేస్తారు. జనరేట్ చేసిన తర్వాత టెస్ట్ చేసి అంత ఓకే అంటే మనం వాళ్ళకి చూపిస్తాం. టర్న్ ఓవర్ అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది. ఏమైనా చేంజెస్ చెప్తే మళ్ళీ చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకేనా. ఒక ఒక లైఫ్ సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది కంప్లీట్గా. ఫస్ట్ దీని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేటప్పటికి దీని ఒక పనితరం ఏంటి, ఇటరేటివ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ అనేది క్విక్గా జరుగుతూనే ఉంటుంది. ఇటరేటివ్ అంటే రెగ్యులర్గా, వెంటనే. ఇటరేషన్ అంటాం చూసేవారు కదా, అలాగా. ఈజ్ ఎ బ్రేక్ డౌన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఇంటూ స్మాలర్, అంటే చెప్పాను కదా ప్రీవియస్గా మాడ్యూల్ ఎలా స్ప్లిట్ చేస్తామో అలాగే ఒక స్మాలర్ మాడ్యూల్స్ కింద కంప్లీట్గా ఆ ప్రాసెస్ని స్ప్లిట్ చేసుకుంటాం. ఇటరేటివ్ సైకిల్స్ అంటే అది సైకిల్ ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ఏదైతే ప్రోటోటైప్ మోడల్లో చూసామో అది మంత్స్ పరంగా తీసుకుంటే ఇది వచ్చేటప్పటికి వీక్స్ ఆర్ మంత్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. అక్కడ 3 months 4 months పడితే ఇక్కడ వీక్స్ అండ్ మంత్స్, అంటే ఒక 1 month లోపు 2 month లోపే ఇంకా ఎర్లీగానే కంప్లీట్ చేసేస్తారు. ఓకేనా. ఇది మెయిన్గా డెవలప్ చేసిందే వర్కింగ్ అనేది క్విక్గా ఉండడానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడైతే ఒక ప్రోటోటైప్ తీసుకుని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళామో స్టాక్ హోల్డర్స్ దగ్గరికి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని, అంటే అక్కడ స్టాక్ హోల్డర్స్తో పాటు యూజర్స్ కూడా ఉంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని వీళ్ళు వెంటనే ఫాస్ట్గా అయితే డెవలప్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే స్టాక్ హోల్డర్స్తో పాటు యూజర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అని ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి ఇనిషియల్ స్టేజెస్లోనే వాళ్ళతో ఉన్నప్పుడే మనకు తెలిసిపోద్ది. దానివల్ల ఇంకా ఇంకా ఫాస్ట్గా ఈ డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అడ్వాంటేజెస్ చూద్దాం. ఫేజెస్ చూద్దాం. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ప్లానింగ్. రిక్వైర్మెంట్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. ఒక మెయిన్ ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి, అంటే అసలు ప్రాజెక్ట్ దేని గురించి, దాని యొక్క గోల్ ఏంటి, అది ఏం డెలివర్ చేయాలి, అవన్నీ ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ప్లానింగ్లో జరుగుతుంది. నెక్స్ట్ డిజైన్. ఏదైతే మనకి వాళ్ళ యూజర్స్ నుంచి ఇన్పుట్ వచ్చిందో స్టాక్ హోల్డర్స్ నుంచి కంప్లీట్గా ఇన్పుట్ అనేది తీసుకుంటాం. డిజైన్ కంప్లీట్ అయిన వెంటనే ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం, అంటే ఎక్కడ చేంజెస్ చేయాలి ఏంటని. కన్స్ట్రక్షన్. ప్రోటోటైప్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం, డెవలప్ చేస్తాం. ఆ ప్రోటోటైప్ ఓకే అయితే మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. వన్స్ ఆ ప్రోటోటైప్ కూడా అయిన తర్వాత, మన కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆ ప్రోటోటైప్ అనేది టెస్ట్ చేస్తాం. ఏవైతే వాళ్ళకి చెప్పిన ఫీడ్బ్యాక్స్ ఉన్నాయో ఆ ఫీడ్బ్యాక్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటాం. అవన్నీ అయిన తర్వాత ఫైనల్గా ఆ ప్రోడక్ట్ అనేది అయితే తయారవుతుంది. ఇంకా ఫైనల్గా ఏం చేస్తాం, ఫర్దర్ సెషన్స్లో అంటే ఫర్దర్ అప్డేట్స్ ఇమ్మంటారు కదా, ప్రాజెక్ట్ కంటిన్యూస్లో అప్డేట్ చేసుకుని మెయింటెనెన్స్ చేసుకుంటాం. ఏమైనా బగ్స్ ఉంటాయి, ఎందుకంటే మనం టెస్టింగ్ చేసేటప్పుడే ఒక 5 to 6 టెస్ట్ కేసెస్ చూసుకుంటాం. డిఫరెంట్ వాల్యూస్తో డిఫరెంట్ అప్లికేషన్ డిఫరెంట్గా ఫంక్షన్స్ అని టెస్ట్ చేసుకుంటాం. అక్కడికి కొన్ని యూజర్స్ నుంచి కూడా కొన్ని డివైసెస్ ఓఎస్ ఒక ఎలా అంటారంటే కొలాబరేషన్. మీరు చూసినట్లయితే కొన్ని కంపెనీస్ వచ్చేటప్పటికి ఒకే అప్లికేషన్ ఉంటుంది, ఒక అప్లికేషన్ ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, ఇంకో అప్లికేషన్ ఇంకో ఇంటర్ఫేస్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో అన్ని యూఐస్కి అన్ని ఆండ్రాయిడ్ డివైసెస్కి కనెక్ట్ అయ్యేలాగే చేస్తాం. కానీ కొన్ని ఫంక్షన్స్ వచ్చేటప్పటికి కొన్నిటిలో అవ్వవు అనమాట, కొన్నిటిలోనే అవుతాయి. అలా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. రీసెంట్గా ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి అదే మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో కూడా బిల్ పేమెంట్ చేయడానికి కరెంట్ బిల్ అనేది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అప్లికేషన్ ఉంది. నా ఫోన్లో చూస్తే ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, మా బ్రదర్ ఫోన్లో మా అన్నయ్య ఫోన్లో చూస్తుంటే ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. పైన గ్రాఫ్స్ కింద డే బై డే ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయ్యాయి అవన్నీ మా అన్నయ్య ఫోన్లో వస్తున్నాయి, నా ఫోన్లో రావట్లా. అదే చెప్తున్నాను కదా, మీకు కుదిరితే స్క్రీన్ షాట్స్ డిస్ప్లే చేస్తాను, ఆర్ఎల్స్ అంటే మా అన్నయ్య ఇక్కడ లేడు, ఇన్ కేస్ అయినా మీకు దొరికితే నేను ఫర్దర్గా అయినా సరే నేను అప్డేట్ చేస్తాను స్క్రీన్ షాట్ అనేది వేరే దాంట్లో అయినా.
ఇంటర్ఫేస్ అలా వస్తుందన్నమాట. నాది అప్ టు డేట్ ఉంది అప్లికేషన్, మా బ్రదర్ది మా అన్నయ్యది కూడా అప్ టు డేట్ ఉంది అప్లికేషన్, అప్డేట్స్ అన్ని చేసాం, కానీ నాకు ఇంటర్ఫేస్ రావట్లా. అదనమాట. ఎప్పుడైతే వాయిస్ ఆప్టిమైజేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఒక అప్లికేషన్ డెవలప్మెంట్కి రెండు కొలాబ్గా కుదిరితేనే మనకి అది వర్క్ అవుతాయి కొన్ని ఫంక్షన్స్, ఆర్ఎల్స్ వర్క్ అవ్వవు అనమాట. మీరు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు రియల్ లైఫ్లో, సేమ్ అప్లికేషన్ యూజ్ చేస్తూ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ కానీ డిఫరెంట్ ఇంటర్ఫేస్ కానీ అవన్నీ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, ఆ వర్క్ అనేది కూడా ఆ సాఫ్ట్వేర్ అనేది మన క్లయింట్స్కి ఆన్ ద డేట్ ఇవ్వచ్చు. క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో మనకి యూజర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి. ర్యాడ్లో ఇంక్రీజ్డ్ యూజర్ సర్టిఫికేషన్, ఎందుకంటే ఇది ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు అందులో కంప్లీట్గా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది ఒక యూజర్ది. ఎప్పుడైతే తన పార్టిసిపేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉందో ప్రతి ఫేజ్ టు ఫేజ్లో మనకు వచ్చేటప్పటికి బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ఇవ్వగలం. సాఫ్ట్వేర్ డెవలప్ చేసేవాళ్ళు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అప్రోచ్ అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది, రీసైకిల్ ప్రాసెస్ లాగా, లైఫ్ సైకిల్ ప్రాసెస్ లాగా రిపీటెడ్గా జరపడం వల్ల ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఇనిషియల్ స్టేజెస్లోనే మ్యాక్సిమం వరకు మనం ఆపగలం. కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, అవి చూద్దాం. హై రిస్క్ అనేది ఎందుకంటే ఎప్పుడైనా ఆ రిక్వైర్మెంట్స్ అనేవి మనం తీసుకున్నది కరెక్ట్గా తీసుకోకపోయినా, ప్రాపర్గా మేనేజ్ చేయకపోయినా ఆ రిక్వైర్మెంట్స్ అనేవి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ అనేది ఎక్కువ, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఒక ప్రోటోటైప్ డిజైన్ చేయడం అనేది చాలా సింపుల్ అయితే కాదు, చాలా అమౌంట్ కన్జ్యూమ్ అవుతుంది. ప్రతిసారి రెగ్యులర్గా యూజర్ కోసం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రతిసారి ప్రోటోటైప్ అని డెవలప్ చేసేటప్పుడు కాస్ట్ అనేది అయితే బడ్జెట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్కేలబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది ఇందులోకి వచ్చేటప్పటికి, ఎందుకంటే ఇది లార్జ్ అప్లికేషన్స్కి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్కి సెట్ అయితే కాదు. ఓకే, స్కేలబిలిటీ అనేది చాలా తక్కువ. డిపెండెన్స్ ఆన్ యూజర్ ఫీడ్బ్యాక్, ప్రతిసారి యూజర్స్ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉండాలి, దానివల్ల ఏమవుతుంది టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, ప్రాజెక్ట్ లేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా కూడా ఉంటాయి. ఎందుకంటే మనకి లాంగ్ టైం ఇస్తే ఓకే, షార్ట్ టైంలోనే ప్రాజెక్ట్ డెవలప్ అవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఇది కంప్లీట్గా యూజర్ యొక్క ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే వి మోడల్ మీద నేర్చుకోబోతాం. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రివైజ్ చేసి చూడండి, మ్యాక్సిమం అర్థమైపోవచ్చు, నో ప్రాబ్లం. నేను మళ్ళీ అడిగేది మిమ్మల్ని ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన స్టడీ వరల్డ్ బెనికిల్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్. ఈ పీపీటీ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడైతే జాయిన్ అవ్వడం అయితే మర్చిపోద్దు. ఓకే, బై ఫ్రెండ్స్.